వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను ఒక హెల్దీ డ్రింక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్. దీనిని పిల్లలు, పెద్దలు, ప్రెగ్నెన్సీ వాళ్ళు అందరూ హ్యాపీగా తాగేసేయచ్చు. వేసవిలో నీరసంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని చేసుకొని తాగితే బాగా ఎనర్జెటిక్గా ఉంటారు. ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు, లేదు అంటే ఈవినింగ్ టీ స్నాక్స్ టైంలో అయినా తీసుకోవచ్చు అనమాట. మీకు ఏ టైంలో నచ్చితే ఆ టైంలో, మార్నింగ్ లేదు అంటే ఈవినింగ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని చేసుకొని తాగేసేయచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ డ్రింక్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి 8-9 వరకు కాజు తీసేసుకున్నాను. అన్నింటినీ నీట్గా వాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. అలాగే బాదం కూడా ఒక 10 వరకు వాష్ చేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ ఎండు ద్రాక్ష కూడా, ఇలా కొంచెం ఎండు ద్రాక్షను కూడా వాష్ చేసేసుకొని వేసేసుకోండి. అంజూరాలు కూడా ఒక 4 వరకు అంజూరు కూడా తీసేసుకున్నాను. తర్వాత షీడ్లెస్ ఖర్జూరం అనమాట, ఒక 5-6 వరకు షీడ్లెస్ ఖర్జూరం కూడా వేసేసుకోవాలి. వీటన్నింటినీ సపరేట్గా నీట్గా వాష్ చేసేసుకొని ఇలా కలిపి నానబెట్టి పెట్టేసుకోవాలి. ఒక నైట్ మొత్తం నానబెట్టేసాను నేను ఇక్కడ. మీరు కావాలి అనుకుంటే, టైం లేదు అనుకుంటే ఒక 1 అవర్ ముందు హాట్ వాటర్లో పెట్టుకొని ఇలా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఇందులో వాల్నట్స్, పంప్కిన్ షీడ్స్, అలాగే వాటర్ మెలన్ షీడ్స్ ఏవి నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని చేసేసుకోవచ్చు. బాదం కావాలనుకుంటే సపరేట్గా బాదం ఒక్కటి సపరేట్గా నానబెట్టుకొని పొట్టు తీసుకొని అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను నైట్ మొత్తం నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇక్కడ అంజూర్లో స్వీట్ మొత్తం వాటర్లోకి పోతుంది కాబట్టి ముందుగానే నీట్గా వాష్ చేసేసుకోవడం వల్ల ఇలా వాటర్తో సహా వేసుకొని మార్నింగ్కి ఇలా జ్యూసర్ మిక్సీ జార్లో వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు. తర్వాత యాలకుల పొడి కూడా కొంచెం వేసేసుకోవాలి. అలాగే మనము కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ 2 పెద్ద గ్లాసులు పాలు కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని మీరు కావాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. ఒక 2, లేదు అంటే 3 అలా. ఇంకా చల్లగా కావాలి అనుకునే వాళ్ళు, లేదు అంటే చల్లగా ఇష్టపడని వాళ్ళు పాలు డైరెక్ట్గా కాచి చల్లారబెట్టుకొని అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం హనీ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే షుగర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. షుగర్ అంత మంచిది కాదు కాబట్టి హనీ వేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మీరు ఇందాక మనము ఖర్జూరం అలాగే ఎండు ద్రాక్ష వేసాం కదా, ఆ స్వీట్ కూడా ఉంటుంది, చూసుకొని యాడ్ చేసుకోవాలి. అది సరిపోయే వాళ్ళు అలా అయినా డైరెక్ట్ ఇలా హనీ యాడ్ చేయకుండా డైరెక్ట్ అయినా తాగేసేయచ్చు అనమాట. మీకు ఎలా నచ్చితే అలా చేసుకొని తాగేసేయచ్చు. చూసారు కదా, ఈ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని చేసుకోవడం ఎంత ఈజీనో, అలాగే ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇలా ట్రై చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.